ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 17వ అధ్యాయం. ఉపదేశాలు. అనుగ్రహ బలం. ముముక్షువైన వాడు స్తోత్రీయుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధలు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ గురువు నిరతాగ్నిహోత్రపరాయణుడుగా కూడా ఉండాలని దీని భావం. బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు, స్తోత్రీయులెందరో దొరకవచ్చు. నిరతాగ్నిహోత్రపరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు. కానీ ఈ 3 లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం. ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి. శ్రీసాయి అట్టివారే. ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూసిన విషయమే. కానీ ఆయన సాటిలేని స్తోత్రీయులన్న సంగతి తెలుసుకున్నవారెంతో అరుదు. కారణం, స్తోత్రీయులను గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్రప్రావీణ్యం ఉండాలి. అంతేకాదు, స్తోత్రీయులంటే నిజానికి వేదమెరిగిన వారే, వేదవిధులే. మహాపతివ్రత తన సౌందర్యాన్ని, ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో, అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియనిస్తుందని, వారే వేదవిధులని వేదమే చెప్పింది. బాబా అలాంటివారే. ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాన్ను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటినీ సమర్పించింది. కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు. సాయి ముస్లిం వలె ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికెళ్ళొంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవనారంభించారు. కాని ప్రతిసారి మధ్యలో మంత్రం మరచారు. అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు బాబా కుంటెగా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. భగవదనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కాని లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారేగా. సద్గ్రంథ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. అనుగ్రహానికి భక్తే సాధనం కాని యుక్తి కాదు. జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకోదలిచి అందులో ₹1 ఉంచి ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. వెంటనే ఆయన కోరి అతని వద్ద ₹20 తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు. అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపనెలా పొందగలిగాడో చెప్పమని అతనిని అడిగాడు. తక్షణమే బాబా అతనిని రప్పించి ₹20 దక్షిణ వసూలు చేశారు. దేవ్ మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు. వెంటనే సాయి మరలా అతన్ని పిలిపించి ₹25 అడిగి తీసుకొని కోపంతో, నీవు మసీదులోనే కూర్చో, నా గుడ్డపీలికలెందుకు దొంగిలిస్తావు? తల నెరిసినా ఈ పద్ధతి పోలేదా? గొడ్డలితో నరుగుతా జాగ్రత్త అని కేకలేశారు. అతడికేమీ అర్థం కాలేదు. నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా, గుడ్డపీలికల విషయం చెప్పి నిన్ను బాధపెట్టానా? దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు, ఏం చేస్తాం? దైవమే సాక్షి అని మరలా ₹12 దక్షిణ తీసుకున్నారు. నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి, నీకు మంచి జరీసాలు వేపదల్చాను, చింకిగుడ్డలు దొంగిలించడం ఎందుకు అన్నారు. ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది. అతడు
భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. సామాన్యుల బోధలు చింకిగుడ్డలు, సద్గురువిచ్చేది జరీసాలువ. దానిని పొందాలంటే దానినివ్వగలవారినే అడగాలి. ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత. లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవి కదా. ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో, కాకా, నీవు రోజూ భాగవతం చదవరాదా అన్నారు. చదవాలనే ఉన్నది, కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్. పర్వాలేదు, ఈ మసీదు తల్లే నేర్పుతుంది, చదువు అన్నారు. అతడు అలాగే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్, జోగ్ మొదలగున పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో, కొన్నాళ్ల తర్వాత అతన్ని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం, దానివలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి. దాసగణుకు ఈశావ్యాసోపనిషత్తు సరిగా అర్థం కాలేదు. పండితులెవ్వరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు. సాయి, ఇందులో కష్టమేముంది? తిరిగి వెళ్లేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలోని పనిపిల్లని సందేహం తీరుస్తుంది అన్నారు. సాయి పరాచకమాడారని అందరూ అనుకున్నారు, కానీ దాసగను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. మరురోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది. దాసగను జాలిపడి ఆమెకొక మంచి చీర ఇప్పించాడు. మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొనొచ్చింది. అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉంది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగనుకు ఇలా తోచింది: సుఖదుఖాలు మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. బాబా తమను సేవించేవారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు: ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి, చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమీ అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్లీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరురోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు. నన్ను జోగ్ను కొట్టారు కూడా. అది ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతుల పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉంది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యం ఉంటే అలమారాలోని మిఠాయి తీసుకుపోమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో, అది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు. అలా ఎన్నటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు.
బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది. వెళ్ళిపోతున్న ఒక కుష్ఠిరోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కాని సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను. ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది. సాయి చాలాసేపు బేరమాడి 10 అణాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది. ఆమెను 6 అణాలకు 10 పండ్లిమ్మన్నారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక 6 పండ్లకు 10 అణాలు, తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు. పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో. సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటల కందని అనుభూతిగా భక్తులకు లభించేది. నారాయణాశ్రం ఇలా చెప్పాడు. భక్తుల ఆత్మవికాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కరలేదు. మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది. అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారెవరూ లేరు కాబోలు. ఆయన తర్వాత వారి స్థానానికెవ్వరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిన స్పృశించేవారు, లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు, లేక పదే పదే తట్టేవారు. అలా కాకుంటే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడీ వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని, అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమన్న అనుభవమిచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎప్పుడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరులు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ ఇలా రాశాడు. సాయి 1917లో ఒకసారి తమ చెయ్యి నా తల మీదుంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మర్చాను. ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది. అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిమందించారు. అతడా పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలింలో సాయి పొగాకు మాత్రమే వేశారు సుమా. బాబా సందేశం సమయానికి వచ్చిన సత్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే రుజన్మైనా బాగుండవచ్చని తలచి 1916లో షిరిడీ చేరాడు. అతడు దీక్షిత్ వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సగుణమేరు నాయక్ అతనికొక పుస్తకమిచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘట్టమిది. అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి, కర్మ అనుభవించక తప్పదు, ఇలా తప్పుకుంటే మళ్లీ పుట్టి అనుభవించాలి, దానికి ఆత్మహత్యా పాపం తోడవుతుంది, అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు. తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే, నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దానినే అనుసరించు అన్నారు బాబా. అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ.
అతనిని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతం 11వ అధ్యాయం 18వ శ్లోకంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్. 1909లో ఒకరోజు మసీదులోనున్న శ్యామారావు మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతన్ని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది.